ఎబ్బేజు కూడా తన దేవుడైన యెహోవాను నమ్ముకున్నాడు, అందుకే స్థిరపరచబడ్డాడు, అందుకే తన అన్నదమ్ముల కంటే గొప్ప ఘనత పొందినవాడయ్యాడు. అతను అడిగిన 4 ఆశీర్వాదాలు కూడా దేవుడు అతనికి అనుగ్రహించి కృప చూపాడు. ఎందుకంటే ఎబ్బేజు తన తల్లి ఎబ్బేజును తన తల్లి ఏం చేసిందంటే, పుట్టుకలోనే వేదన పుత్రుడు, లేకపోతే నన్ను బాధించేవాడని అతన్ని శపించడం జరిగింది. ఇంట్లో తల్లి తండ్రి శపించినట్లయితే బయటోళ్ళు శపించడానికి ఇంకెంత, బయటోళ్ళు హేళన చేయడానికి ఇంకెంత, ఇంకా లోకోమతగా. అయితే అతన్ని చాలా మంది తన తోబుట్టువులు అవ్వచ్చు, తన స్వకీయులు అవ్వచ్చు, తన పట్టణస్థులు అవ్వచ్చు, ఎవరైతే తన క్లాస్మేట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, అతన్ని ఈ విధంగా అతన్ని హింసించుండొచ్చు. నువ్వు నీ తల్లిని వేదనతో నువ్వు జన్మించావుగా, నీ తల్లి నిన్ను శపించింది, వేదన కలుగు చేయవాడని ఎంతో మంది అతన్ని దుఃఖపరిచుండొచ్చు. కానీ అలాంటి వ్యక్తి ఎవరు నమ్ముకున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నమ్ముకుని ఆయన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయటమే కాదు, గొప్ప కంటే, అందరికంటే, తన యొక్క స్వకీయుల కంటే, యోధాలో ఉన్న తన అన్నదమ్ముల కంటే గొప్ప ఘనత పొందేసుకున్నాడు. అలాగే అతను 4 మనవులు ఎప్పుడైతే చేశాడో ఆ మనవులన్నీ విన్నాడంట ఆయన. దేవుని స్తోత్రం. అంటే చూడండి, మనం కూడా ప్రార్థన చేసేటటువంటి విశ్వాసాన్ని కూడా మనం కలిగి ఉన్నాడు. మొట్టమొదటి మన దేవుని నమ్ముకోవాలి, హృదయపూర్వకంగా నమ్మాలి. మనం వస్తున్నాము పోతున్నాము అని కాదు, కానీ మనం ఒక్కసారి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన పిల్లలుగా మనం అంగీకరించబడిన తర్వాత మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మనం దేవునికి చేసే ప్రార్థనలో పట్టుదల విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఎబ్బేజు ఆలకించినట్లుగా దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. అయితే ఎబ్బేజు గురించి ఎక్కడ రాయబడలేదు, కానీ అతను కొన్ని వాక్యాలు చదివితే అతడు చేసిన ప్రార్థనకి తగినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఎబ్బేజు దేవుని రాజ్యాన్ని నీతిని వెతికేవాడుగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే చెప్పమంటారా, ఏ వ్యక్తి అయితే తన దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతాడో అవన్నీ అతనికి అనుగ్రహించబడినని రాయబడి ఉంది. ఎబ్బేజు కూడా శపించబడిన వాడు, ప్రజల్లో తన కుటుంబంలో కూడా అతనికి శపించబడిన వాడుగా కనపడతా ఉంటే, ఎబ్బేజు మాత్రం పెద్ద ఎదిగిన తర్వాత యెహోవా దేవుని నమ్ముకుని యేసుక్రీస్తు అనగా యేసును అంగీకరించి ఆ వ్యక్తి పెద్ద అయిన తర్వాత గొప్ప ఘనతను పొందేసుకున్నాడంట. గొప్ప ఘనతను పొందేసుకోవడం కాదు, అతను అడిగిన ఆశీర్వాదాలన్నీ కూడా పొందేసుకున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అతను తన జీవితంలో శపించబడిన వాడుగా కనపడుతున్నాడు జనాలకి, కానీ దేవుని దృష్టిలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎందుకు అలా పొందుకున్నాడంటే, అతను తన జీవితంలో దేని వెతికాడంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికాడు. ఎవడైతే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతాడో, ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు ఖచ్చితంగా ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనం కూడా ఈ రోజున ఏం చేయాలి? నీకేం కావాలో తెలుసు. యవనస్తుడా, యవన స్త్రీ, లేకపోతే పెద్దవారు అవచ్చు, చిన్నవారు వచ్చి, దేవుడు నీకేం అవసరమో తెలుసు ఆయనకి. నీ కుటుంబానికి ఏం కావాలో తెలుసు, నీ కుటుంబంలో ఏ అవసరం ఉందో తెలుసు ఆయనకి. కానీ ఎబ్బేజు జీవితంలో ఏం కలుగున్నాడో దానికి ముందే తెలుసు దేవుడికి. కానీ ఎబ్బేజు ఏం చేశాడంటే, మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికాడు కాబట్టి అతను అడిగినవన్నీ కూడా అతనికి దొరికినాయి. ఈ రోజు నువ్వు ఆయన రాజ్యాన్ని వెతకకుండా, ఆయన నీతిని వెతకకుండా నువ్వు దేన్నో ఆశిస్తున్నావేమో. ఎవరైతే ఆయన రాజ్యాన్ని వెతకకుండా, ఆయన నీతిని వెతకకుండా మీరుగా ఆశించినట్లయితే అది మీకు ఎప్పటికీ దొరకదు. ఒకవేళ అన్ని జనులకు దొరకవచ్చు, వారు దేవుణ్ణి ఎరగిన ప్రజలు, వారు సత్యమేంటో తెలియదు. వాళ్ళకి సత్యాన్ని తెలిసి కూడా దేవుణ్ణి, నిజదేవుని ఎరిగి కూడా నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకకుండా తిరుగుతున్నారు చాలా మంది. ఎలాంటి వారికి ఏమీ దొరకదని యాకోబు రాసిన పత్రిక తెలియజేస్తా ఉంది. చూడండి, 1 యోహాను పత్రికలో 3:22 చదువుదాం. 1 యోహాను పత్రిక 3:22. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడుగునో అది ఆయన వలన మనకు దొరుకును. చూడండి, ఎబ్బేజు చూడండి ఏమడిగాడు? 4 విషయాలు అడిగాడు. దానికి ముందు ఎబ్బేజు ఏం చేశాడంటే, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేశాడు. ఎక్కడ రాయబడలేదు, కానీ
ఎవడైతే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తారో వారికి మాత్రమే అడిగినవి దేవుడిస్తాడు. ఎబ్బేజు కూడా తన జీవితంలో ఆయన రాజ్యాన్ని నీతిని వెతికాడు, ఆయనకి ఇష్టమైనవి చేశాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచాడు. అందుకే ఎబ్బేజు అడిగిన 4 మనవులు దేవుడు తిరిగి అతనికి ఇచ్చాడు. ఏమేమి అడిగాడు అవన్నీ కూడా అతనికి దయచేశాడు. అడిగినవన్నీ కూడా ఆయన వలనే ఎబ్బేజుకు దొరికినాయి అని వాక్యం లేఖనం తెలియజేస్తుంది. ఎబ్బేజు కూడా దేవుని దృష్టికి ఇష్టమైనవి చేశాడు. అవన్నీ ఎక్కడ రాయబడలేదు. ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది, ఎవడైతే ఆయనకి ఇష్టమైనవి చేస్తాడో అవి మాత్రమే ఆయన వలన మనకు దొరుకునని వాక్యం చదివేస్తుంది. అలాగే మన పితరుడైన ఎబ్బేజు ఆయనకి ఇష్టమైనవి చేశాడు, ఆయన ఆజ్ఞలను చెప్పిన గైకొలుసు ఆయనకి ఇష్టమైనవి చేశాడు కనుక ఆయన అడిగినవన్నీ దేవుడు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మనం కూడా అంతే. నువ్వు అడగక ముందు, నువ్వు దేవుడి దగ్గర మనవులు చేయకముందు, నువ్వు ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నావా? మనం ఆయనకి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నావా? చాలా మంది తక్కువ అండి. హల్లెలూయా. అతి తక్కువ. అడగటం మాత్రం చాలా బాగా దేవుడి సన్నిధిలో అడుగుతాం, కానీ ఆయన ఆజ్ఞలను మాత్రం మనం ఏమాత్రం గైకొనలేము, ఏమాత్రమో ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడవలేము. ఏమండి, ఎబ్బేజు అంటున్నాడు, దేవా నీకు నొప్పి కలిగించడానికి నేను ఎప్పటికీ మూలం అవ్వకూడదు, లేక హేతు అవ్వకూడదు, లేక కారణం అవ్వకూడదు అంటున్నాడు. ఎప్పుడైనా నువ్వు ప్రార్థనలో అలా చేసావా? ఈ రోజు నాన్నగారు ఆ మాట వినగానే నాకు చాలా బాగా నచ్చింది. వాక్యం చదువుతున్నప్పుడల్లా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడల్లా నీలో అనుక్షణము మార్పులు జరుగుతూ ఉండాలి. వాక్యం ఏం చేస్తుందంటే మనకు సోపేది కానీ మనకు ఆల్ట్రేషన్ చేస్తుంది. ఎక్కడేది పోయిందో బాగు చేస్తుంది ఆయన వాక్యం. ఒక ఇల్లు పోతే దానికి ఎలా ఆల్ట్రేషన్ చేస్తామో, పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి మీ దేహమైన మీ ఆలయాలు దెబ్బతినేటప్పుడు మీరు శ్రద్ధగా వాక్యం చదువుతుంటే ఆ పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి ఆ దేహమైన మీ ఆలయాలను కూడా ఆయన వాక్యం అలాగా ఆల్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. ఏదో నేను చేసుకున్నాను కదా, ఎదురోడు తెల్లి బుడబొక్కలలో మాట్లాడతామంటే నీకు ఎప్పుడు కూడా మార్పు రాదు. ముందు వాక్యం గదిలోకి వచ్చినప్పుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఆయన ముందు అనుకోవాలి, నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ముందు మనం ఆ భావంతో చదివినట్లయితే ముందు నీ పరిశుద్ధాత్మక నిలయమైనటువంటి నీ ఆలయానికి ఆల్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ఎక్కడెక్కడ ఏమిటి డ్యామేజ్ అవుతున్నాయో, ఎక్కడెక్కడ ఏదైతే ఊడిపోయినాయో అవన్నీ కూడా వాక్యం చేత ఆ దేహం అనే నీ ఆలయానికి మరలా తిరిగి పెట్టడానికి జరుగుతుంది వాక్యం ద్వారా. హల్లెలూయా. ఎందుకంటే మనం అందరం కూడా దేవుడికి నొప్పి కలిగించేవారుగా ఉండకుండా చూసుకోవాలి. ఎబ్బేజు అదే కోరుకుంటున్నాడు, నేను నీకు నొప్పి కలిగించడానికి నేను మూలం అవ్వకూడదు, మనం కూడా అలాగ ఉండకూడదు. క్రైస్తవులారా, దేవుడి స్తోత్రం. చూడండి, ఎవడైతే ఆయన ఆజ్ఞలను గైకుని ఆయనకి ఇష్టమైనవి చేస్తారో వాళ్ళు ఏమడుగుతారో ఖచ్చితంగా అది ఆయన వలన మనకు దొరుకునని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగే ఎబ్బేజు కూడా ఆయన ఆజ్ఞలను గైకునేవాడుగా కనబడతా ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనవి చేసిన వాడుగా కనబడతా ఉన్నాడు. అందుకే అతను అడిగిన మనవులు దేవుడు ఖచ్చితంగా అతనికి దయచేశాడు. మనం కూడా అదే రూట్ లో ఉండాలి. హల్లెలూయా. చూడండి, మరి ఏలియా మన వంటి స్వభావం గలవాడే అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అతడు ప్రార్థింపగా 3.5 సంవత్సరాలు ఏమైంది? వర్షం ఆగిపోయింది. మళ్ళా వర్షం కొరకు ప్రార్థించగా వర్షం తిరిగి దేవుడిచ్చాడు. అయితే ఇప్పుడు ఏలియా తన సన్నిధిలో ఎలా కనబడుతున్నాడు? అంటే ఏలియా దేవుడు ధర్మశాస్త్రము గైకునేవాడుగాను ఆయనకి ఇష్టమైనవి చేసేవాడుగాను కనబడుతున్నాడు కనుక ఆయన మొరపెట్టగా దేవుడు అతని ప్రార్థన కార్యసాధకంగా మార్చేశాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు మొరపెడుతున్నారు, ప్రార్థనకి జవాబు లేదు, చాలా కాలం అయిపోయింది జవాబు వచ్చి.
ఎప్పుడో పూర్వకాలం నేను ప్రార్థన చేస్తే దేవుడు ఇలాగొచ్చి నాతో మాట్లాడేసేవాడు. ఎప్పుడో క్రీస్తు పూర్వం పరిశుద్ధాత్మను పొందుకున్నాను, క్రీస్తు పూర్వం నేను ఇలాగన్నాను అలాగుంద నా సాక్ష్యం అని చాలా మంది క్రైస్తవులు అంటారే. ఈ రోజున నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు వస్తుందా లేదా? రావటం లేదు. చాలా మందికి ఆగిపోయి. హల్లెలూయా. నా సాక్ష్యం చాలా గొప్పది అనుకున్నాను, ఈ రోజు నా సాక్ష్యం బాగుందా లేదా అంటే సాక్ష్యం కూడా దెబ్బతినేసింది. హల్లెలూయా. ఎందుకో చెప్పనా? ఎప్పుడో బాగుంటే కాదు, ఈ రోజు లేకపోతే నిన్న నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోగలిగేవా? నిన్న నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడివై దేవుడితో వ్యక్తిగతంగా భాషలతో సంభాషణ చేసేవా? ఆత్మ పూర్ణుడివై ప్రార్థన చేసేవా? లేకపోతే ఆయన స్వరం విన్నావా? ఆయన వాక్యం ద్వారా మాట్లాడే మాటలు నీ హృదయాన్ని అందుకున్నాయా? ఓరిగాలేలాగా చదువుకుని పోవటమేనా? హల్లెలూయా. లేదు. ఎప్పుడో మనకొద్దు, నిన్న ఈ రోజు మన జీవితం ఆయనకి ఎలా ఉందో చూసుకుంటే చాలు. ఏలియా ఎప్పుడూ ఆయన నీ సన్నిధిలో నీతిమంతుడుగానే కనబడుతున్నాడు, ఆయన ఆజ్ఞలను కైకొనేవాడిగా కనబడుతున్నాడు, ఆయనకి ఇష్టమైనవి చేసేవాడిగా కనబడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలు దేవుడికి మొరపెట్టగా 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఆకాశం మూయబడింది. మరలా ప్రార్థన చేశాడు, వర్షానికి మళ్ళా ప్రార్థన చేశాడు. ఒక నీతిమంతుడు ప్రార్థన చేస్తే కార్యసాధకము తప్పగా జరుగుతుంది. ఒకడు దేవుడు ఆజ్ఞలు కైకొని ఒకడు ఆయనకి ఇష్టమైనవి చేసిన ఎడల అతడు అడిగిన మనవలన్నీ తప్పక దేవుడిస్తాడు. ఈరోజు మనం కూడా క్రైస్తవులు అవడం పెద్ద పని కాదు, కానీ క్రీస్తు కొరకు జీవించడం చాలా అసాధారణమైనటువంటి పని. మనం కూడా భూమి మీద బ్రతికినంత వరకు కూడా మన ప్రార్థన కూడా కార్యసాధకంగా మారాలి. అంటే మనం కూడా మన జీవితం అంతా కూడా మన పితరుడైన ఎబేజు వలె, ఏలియా వలె, యేసుక్రీస్తు కృప వల్ల నీతిమంతులుగా మార్చబడిన మనము ఎల్లప్పుడూ నీతిగా బ్రతకాలి. దేవుడి స్తోత్రం. నీతిని అనుసరించి భక్తి చేయాలి. హల్లెలూయా. చూడండి, అవిధేయులుగా ఉంటే ప్రార్థన వినడు. ఎబ్బేసు దేవుడి సన్నిధిలో వాక్యానుసారంగా చూస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని గైకొని జీవించేవాడుగా కనబడుతున్నాడు. రెండవది, ఆయనకి ఇష్టమైనవి చేసేవాడుగా కనబడుతున్నాడు. ఈ రోజున మనం కూడా ఎబ్బేసు మనకు మాదిరిగా ఉన్నాడు. ఎబ్బేసు ప్రార్థనకి జవాబు వచ్చినట్లుగా నా ప్రార్థనకి జవాబు రావాలంటే ఎబ్బేసు అనుసరించినటువంటి భక్తి జీవితాన్ని మనం తప్పక అనుసరించాలి. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయము 13వ వచనం చదువుదాం ఒకసారి. కీర్తన గ్రంథం 34:13. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాసుకొనుము. కీడు చేయటమాని మేలు చేయము, సమాధానం వెతికిదాని వెంటాడము. హల్లెలూయా. ఇప్పుడు ఎబ్బేసు శపించబడిన వాడిగే కనబడుతున్నాడు తల్లి దృష్టికి. కానీ అతను ఎప్పుడూ కూడా నాలుకతో కొండలాడుండడం, నాలుకతో కొండలాడి ప్రార్థన చేస్తే అతని ప్రార్థనకి జవాబు వచ్చేది ఉండదు. అవునంటారా? అలాగే కపటమైన మాటలు అతని పెదవుల ద్వారా ఎప్పుడు పలుకుంటే అతని ప్రార్థనకి జవాబు వచ్చేది ఉండదు. అలాగే అతని చేతులతో ఏ కీడు చేస్తుండడు. అతని చేతులతో నిరపరాధులను చెరపడానికి ఎప్పుడు లంచం తీసుకునేది ఉండదు. అందుకని అతని ప్రార్థన దేవుడు విన్నాడు. అతను శపించబడిన వాడైనా, ఒరే నువ్వు శాపగ్రస్తుడురా, ఒరే నీ తల్లిని చాలా బాధించావురా అని తన అన్నాదమ్ముల్ని ఎంతో అతను బాధించుంటా గాని వాళ్ళందరితో సమాధానం ఉండేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు అతను 4 మనవులు విన్నాడు. ఈ రోజున క్రైస్తవులు అన్యజనులు అంటే వారు ఏదో తెలియక
మాట్లాడతారు. క్రైస్తవుల నాలుక కొండేల నాలుక. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటూ తిరిగితే ఆ నాలుగుతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఇక్కడ మీరున్నారు, స్త్రీలు ఉన్నారు, కొన్ని పురుషులు ఉన్నారు. నేను పక్కోడింటికి వెళ్ళి పలానా అమ్మ ఇలాంటిదని మీకోసం నేను లేనిపోని కొండలు నా నాలుగుతో చెప్పాను అనుకో, ఇక్కడ నిలబడి నేను ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? ప్రార్థించే నాలుక కొండాలు చెప్తా ఉంది సాటి సహోదరుల గురించి, లేనిపోని మాటలు. క్రైస్తవుడా, నీ నాలుక చేసిన ప్రార్థన వినాలి అంటే నీకెప్పుడు కూడా నాలుగుతో కొండాలాడేవాడుగా ఉండకూడదు. ఎప్పుడు తన జీవితంలో కొండలాడుండడు నాలుగుతో. ఒక పాస్టర్ని చూడు, ఒక విశ్వాసాన్ని చూడు, ఎవరు దొరికితే వాళ్ళ కోసమే మొదలెడతావు. ఏంటి? కొండాలు. హల్లెలూయా. ఆ కొండాలాడే నాలుకతో నువ్వు ప్రార్థన చెయ్యి, ఎప్పుడు వినడం. హల్లెలూయా. వింటాడండి. నీ నాలుక ప్రశస్తమైనదిగా ఉండాలి. నీతిమంతుడు నాలుక ప్రశస్తమైన వెండి వంటిది గాని నీతిమంతుడి నాలుక పనికిరాని కొండాలు చెప్పే నాలుకని లేదు. హల్లెలూయా. మీ నాలుకలు ఎవరి రక్తంలో కడగబడ్డాయి? ఒక సామాన్యుడి రక్తంలో కడగబడలేదు. వెండి బంగారం లాంటి వెలవంటి వస్తువులతో నీ నాలుక కడగబడలేదు. లోకరక్షకుడైన పరిశుద్ధుడైన యేసు రక్తంలో నీ నాలుకను కడిగాడు. నీ నాలుగు ఇప్పుడు ప్రశస్తమైన వెండి వంటిది. క్రైస్తవుడి నాలుక ప్రశస్తమైన వెండి లాంటిదని సామెతల గ్రంథంలో సొలొమోను గారు ఆ మాటను పరిశుద్ధాత్మ ద్వారా రాయించారు. హల్లెలూయా. ప్రశస్తమైన నాలుక, ఏ కపటం లేని నాలుక, కొండాలు పలకని నాలుకతో ఎబ్బేజు ప్రార్థన చేశాడు, జవాబిచ్చాడు దేవుడు. ఎవరి గురించి మనం చెప్పకూడదని చాలా పాపమండది. ఎంత కక్ష ఉన్నా, ఎంత కోపం ఉన్నా ఒక మీద ఆడేసి పోదిలే, మర్చిపోయి ఇంకా ఇదే మాట కనబడినప్పుడల్లా, జ్ఞాపకపునల్లా, మా జ్ఞాపకపునల్లా కుండాలు చెప్తే నువ్వు చివరికి నీ గతి అధోగతి అయిపోతుంది. లేదు, తన తల్లి చేత శపించబడిన వాడా, లేకపోతే తన స్వకీయుల చేత శపించబడిన వాడా అని అందరూ పిలుస్తా ఉన్నారేమో, కానీ ఆయన మాత్రం నాకు నువ్వే చాలని ఆ యేసు ప్రభు పాదాలే పట్టుకున్నాడు. ఆయన ఎబ్బేజు మనవులన్నీ ఆలకించాడు. తన మనవులకు ఉత్తరం ఇచ్చాడు. కరువు, కాటకం, శాపము నుండి, ఆకలి మంటల నుండి దేవుడు అతన్ని చల్లబరిచి తృప్తిపరిచాడంట. దేవుడు అలాగే మనం కూడా ఆ ఎబ్బేజు వలె ఆయన పాదాలు పట్టుకుని నాకు నువ్వే యేసు అని ఏ క్రైస్తవుడైతే బ్రతిమాలుతాడో, ఏ క్రైస్తవుడైతే ఏడుస్తాడో, ఆ క్రైస్తవుడిని దేవుడు తృప్తిపరుస్తాడంటే ఎబ్బేజు వలె. మన మనుషుల దగ్గర ఏడవలసిన అవసరం లేదు. దేవుడి దగ్గర మాత్రం ఏడవాలి. ఖచ్చితంగా దేవుడి దగ్గర ఏడవాలి ప్రతి ఒక్కరు కూడా. నీకేం అక్కర కలిగి ఉన్నావో, నువ్వేం కొదువు కలిగి ఉన్నావో వాటిని బట్టి జీవం గల దేవుడి దగ్గర ఏడిస్తే ఎబ్బేజు మనవులు వినినట్లుగా ఈ రోజు దేవుడు నీ మనవి నా మనవి ఎందుకు ఆలకించడు? కానీ ఇలాంటి అనుభవం లేదు. కానీ వాక్యానికి విరోధంగా తెలిసి కూడా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం. కొండాల కోసమే, ఎవరి కోసమే ఏదోటి చెప్పాలి, ఏదో చెప్తే గాని కాలం గట్టలేదు. కానీ దయచేసి ఎవరు అలా ఉండడానికి వీల్లేదు. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదాలు కాసుకో. అప్పుడు నువ్వు పెట్టే మొర, నువ్వు ఇచ్చే మనవలు దేవుడు తప్పగా ఆలకించి ఏ పేజీకి ఎలా దయచేస్తాడో నీకు అలాగే అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. నీతి ప్రోక్షించబడినటువంటి హృదయముతో కల్మాంసం లేని హృదయముతో నువ్వు దేవుని సన్నిధికి చేరి మొరపెట్టు. ఎబ్బేసుకి ఏ గతి లేదు, ఎబ్బేసుకి ఏ ఆధారం లేదు. చివరికి ఒకటి మిగిలింది, శాపగ్రస్తుడని. ఆ శాపగ్రస్తుడిని
అనేకులకు దీవెనకరంగా మార్చేశాడు. ఈరోజు నీ బ్రతుకును నా బ్రతుకును మారుస్తాడు ఆయన. నీ జీవితాన్ని నా జీవితాన్ని మారుస్తాడు. ఎబ్బేజు వలె మనం దేవుని పాదాలు పట్టుకుందాం. ఎబ్బేజు వలె విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఎబ్బేజు దేవుడు ఆజ్ఞలు గైకున్నట్టు, ఎబ్బేజు దేవునికి ఇష్టమైనవి చేసినట్టు మనం అలా చేసినట్లయితే నీ ప్రార్థన వింటాడు. కానీ కొండాలు చెప్తా తిరుగుతూ కపటమైన పెదాలతో, అనేకమైన కపటమైన మాటలు పలుకుతున్న పెదాలతో నువ్వు ప్రార్థన చేస్తున్నామేమో, ఎప్పటికే ప్రార్థన దేవుడి దగ్గరికి చేరదు. హల్లెలూయా. కీడు చేయటం మాని మేలు చేద్దాం. అలాగే అందరితో సమాధానం వెతికి వెంటాడి సమాధానాన్ని కలిగి ఉందాం. అప్పుడు దేవుడిని ప్రార్థన వింటాడు.